సీజన్తో సంబంధం లేకుండా ఎక్కువ మంది తినే పండు అరటి. ఈ అమృత ఫలాన్ని పసిపిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు. కానీ ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. పండిన తర్వాత త్వరగా రంగు మారిపోతుంది, మగ్గిపోతుంది. అలా అవ్వకుండా యూకేకి చెందిన ట్రాపిక్ బయోసైన్సెస్ కంపెనీ నాన్ బ్రౌనింగ్ బనానా రకాన్ని తయారు చేసింది. ఎక్కువ రోజులు తాజాగా ఉండటమే కాదు, తోలు తీశాక కూడా దాదాపు 12 గంటల పాటు ముక్కలు తెల్లగా ఉండటమే దీని ప్రత్యేకత. అరటి పండు మగ్గడానికి అందులోని ఇథిలిన్ అనే ప్లాంట్ హార్మోన్, తోలు తీసిన పండు నల్లగా అవడానికి దాంట్లోని పాలిఫెనాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ కారణమట. అందుకే జీన్ ఎడిటింగ్ టెక్నిక్ ఉపయోగించి వాటి చర్యలు నెమ్మదయ్యేలా చేశారు పరిశోధకులు. దీంతో ఈ నాన్ బ్రౌనింగ్ బనానాలు ఎక్కువ రోజులు తాజాగా నల్లబడకుండా ఉంటాయి. రైతులతో పాటు వినియోగదారులందరికీ ఈ అరటి పండ్లతో ఉపయోగమే కదా. ముఖ్యంగా స్మూతీలు, ఫ్రూట్ సలాడ్లలో ఈ పండు రకం బాగా అవసరమవుతుంది. ఆ రకం అరటి అలా అలరిస్తే ఇప్పుడు చూసే ఈ ఎర్రటి అరటి పండు వ్యవహారం ఇంకా వెరైటీగా ఉంటుంది. ఈ రకం అరటి పండులో సమృద్ధిగా ఉండే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది, రక్తపోటును నిర్వహించటంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎర్రటి అరటి పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం కారణంగా స్మోకింగ్ అలవాటు మానేయడంలో సహాయపడుతుంది. ఈ ఎర్ర అరటిలో ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలుంటాయి. ఇవి మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఎర్ర అరటి పండ్లు ప్రధానంగా ఆస్ట్రేలియాలో పండిస్తారు. వెస్టిండీస్, మెక్సికో, అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో కూడా సాగు చేస్తారు. భారతదేశంలో ఇది ప్రధానంగా కర్ణాటక చుట్టుపక్కల ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మార్కెట్లో విరివిగా లభిస్తోంది. మన అనారోగ్య సమస్యలన్నింటికీ చెక్ పెడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.